హైడ్రా ఈ పేరు వింటేనే హైదరాబాద్ నగరవాసుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. బుల్డోజర్లు ఎక్కడ వచ్చి తమ నిర్మాణాలపై పడతాయోనని భయాందోళనకు గురవుతున్నారు. ప్రతి శుక్ర శనివారాల్లో అక్రమ కట్టడాల్ని నేలమట్టం చేస్తున్న హైడ్రా తాజాగా టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి రామ్నగర్లోని మణెమ్మ కాలనీలో అడుగుపెట్టారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచే మణెమ్మ కాలనీలోని నాలాలపై నిర్మించిన కట్టడాల్ని కూల్చివేశారు. 2 రోజుల క్రితం హైడ్రా కమిషనర్ రంగనాథ్ అక్రమ నిర్మాణాల్ని పరిశీలించారు. నాలాలు బ్లాక్ అవడంతో వరదల్లో కొట్టుకుపోయి ఇటీవల ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన తర్వాతే నాలాల ఆక్రమణపై సీరియస్ యాక్షన్ తీసుకుంటోంది ప్రభుత్వం. ఇక్కడ నాలాపై ఉన్న పలు నిర్మాణాలపై 2 రోజుల క్రితం హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించిన 24 గంటల్లోనే చర్యలు తీసుకున్నారు. హైడ్రా సిబ్బందిని అడ్డుకునేందుకు బిల్డింగ్ యజమానులు ప్రయత్నించారు. పోలీసులకు యజమానులకు మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పేదవాళ్లనే జీహెచ్ఎంసీ హైడ్రా టార్గెట్ చేస్తున్నాయని స్థానికులు ఆరోపించారు. భారీ బందోబస్తు నడుమ కూల్చివేతలు కొనసాగాయి. తమ తాతల కాలం నుంచి ఇక్కడే ఉంటున్నామని బాధితులు అంటున్నారు. ఇన్నేళ్ల నుంచి ఇక్కడే నాలా ఉందని ఏ అధికారి చెప్పలేదని, ఇప్పుడొచ్చి కూలగొడుతున్నారని చెప్పారు. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని వాపోయారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్, ప్రభుత్వ భూముల్లో అనధికారికంగా నిర్మించిన కట్టడాలను కూల్చేస్తామంటూ హైడ్రా నెల రోజులుగా 18 నిర్మాణాలని కూల్చి 43 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది. దీంతో నాలాలు, చెరువుల సమీపంలో నివాసాలుంటున్న ప్రజలు ఆందోళన చెందుతున్నారు.